ఒక చిన్న ఊరిలో బాలు అనే క్యూట్ అబ్బాయి ఉండేవాడు. బాలు అంటే అందరికీ ఇష్టమైన పిల్లవాడు. కాని బాలుకొక అలవాటుండే. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాడు. ఎవరు మాట్లాడినా మధ్యలోనే మాట కలిపేవాడు. ఇతరుల మాటలు పూర్తిగా వినేవాడు కాదు. బాలుని ఎలా అయినా మార్చాలి అని ఒకరోజు పాఠశాలలో టీచర్ ఒక చిన్న గంట తీసుకువచ్చారు. ఈ గంట మోగినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పారు. మొదట బాలుకి నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టంగా అనిపించింది. కానీ మెల్లగా అతడు ఇతరుల మాటలు వినడం మొదలుపెట్టాడు. స్నేహితుల మాటలు, టీచర్ పాఠం, బయట పక్షుల శబ్దాలు అన్నీ కొత్తగా అనిపించాయి. అప్పుడు బాలు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. మాట్లాడకుండా వింటే చాలా నేర్చుకోవచ్చు అని. ఆ రోజునుంచి బాలు తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం అలవాటు చేసుకున్నాడు. అలా బాలు మంచి అలవాట్లు నేర్చుకుని అందరికీ ఇష్టమైన పిల్లవాడయ్యాడు.